నమస్కారం అండి. నేను డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి, సీనియర్ సర్జికల్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనో హాస్పిటల్స్ కొంపల్లి అండి. కామన్గా మనకి ఈ యంగ్ బాయ్స్లో కొంతమంది హైడ్ చేసుకుని, కొంతమంది సిగ్గుతో మన దగ్గర చెప్పాలా వద్దా అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే రొమ్ము ఎన్లార్జ్మెంట్, దాన్ని మేల్స్లో మనం గైనకోమాస్టియా అంటాం. సో ఇది యంగ్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. సో దీంట్లో కూడా రొమ్ములో గ్లాండ్, బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూ ఎన్లార్జ్ అవ్వడము, ట్రూ గైనకోమాస్టియా అంటే బ్రెస్ట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం, అది మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని ట్రూ గైనకోమాస్టియా ఉండడం. సో దాన్ని కొంతమందిలో ఓన్లీ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడము, దాన్ని డిస్టింగ్విష్ చేయగలగాలి. సో ఈ కొన్ని పర్టికులర్ ఏజ్లో దిస్ ఈజ్ ఎ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. సో స్లైట్గా బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడము అది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్, అది వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్ని సమస్యల్లో ఏంటంటే పెథలాజికల్ అంటాం. సో మనకి మేల్స్లో మేల్ హార్మోన్ రేషియో, ఫీమేల్ హార్మోన్ రేషియో ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎదర్ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గడము, లేకపోతే దాని రిసెప్టార్స్ లెవెల్స్లో దాని పనితీరు తగ్గడము, లేకపోతే రేషియో ఏదైతే మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ రేషియో అబ్నార్మల్ ఉండడం, ఇక్కడైతే ఫీమేల్ హార్మోన్ ఎక్కువ ఉండడము వాళ్ళలో. తర్వాత ఈ ఒబిసిటీ వలన కూడా, సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చిన్న వయసులో పిల్లలు మన డైట్ లైఫ్ స్టైల్ వలన ఒబిసిటీ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ ఒబిసిటీ వలన కూడా మన ఏదైతే ఫ్యాట్ ఎక్కడ చేరుకుంటుందో అది పెరిఫరల్ ఆరోమేటర్స్ చేంజ్ అయ్యి మన ఫ్యాట్ టిష్యూ అది హార్మోన్స్ లాగా మారి ఆ ఫీమేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ గైనకోమాస్టియా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ప్రాపర్గా మనం వీళ్ళలో కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సో మ్యాక్సిమం మనం ఏంటంటే వీళ్ళలో కొన్ని డిసీజెస్ ఏమన్నా ఉన్నా, టెస్టిక్యులర్ వాళ్ళ కొన్ని హెరిడిటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ వలన ఉంటాయి, కొన్ని టెస్టిక్యులర్, కొంతమందికి ఏంటంటే టెస్టికల్స్ చిన్నగా అయిపోయి టెస్టికల్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్ ఏర్పడడం తక్కువ ఉండడము, లేకపోతే కొన్ని డ్రగ్స్ వలన వీటి ఇంబ్యాలెన్స్ రావడం, మేల్ హార్మోన్స్ తగ్గడము, ఫీమేల్ హార్మోన్స్ పెరగడము, లేకపోతే మేల్ హార్మోన్స్ ఉన్నా కూడా దాన్ని రిసెప్టార్ లెవెల్స్లో బ్లాక్ చేయడము, అలాంటి వలన కూడా మనకి ఈ గైనకోమాస్టియా అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో కామన్గా మనం ఇవన్నీ చూసుకొని వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ఒకవేళ గైనకోమాస్టియా వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ మారే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం, టెస్టిక్యులర్ ప్రాపర్గా ఎగ్జామిన్ చేయాలి. అంటే బాడీలో ఈ ప్యూబర్టీ స్టేజెస్లో మేల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయా లేదా, ప్యూబర్టీ హెయిర్ ప్రాపర్గా డెవలప్ అవుతుందా లేదా, టెస్టిక్యులర్ సైజ్ ప్రాపర్గా ఉందా లేదా, కొన్ని ఈ లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మార్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొన్ని డ్రగ్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటున్నారు, దానివల్ల చేంజెస్ ఉంటే అవి ఐడెంటిఫై చేసి మనం స్టాప్ చేయడానికి ట్రై చేయాల్సి వస్తూ ఉంటుందండి. సో ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా కొంతమందికి ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలిగితే, ఏదైతే డ్రగ్స్ అలాంటివి ఉన్నాయో ఐడెంటిఫై చేసి స్టాప్ చేస్తే అది ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉంటే వాటికి మెడికల్ మేనేజ్మెంట్తో మనం మేనేజ్ చేయవచ్చు. ఏదైతే ఈస్ట్రోజన్ ఇన్హిబిటర్స్ ఉంటాయో మెడికేషన్స్ వాటి వలన మనం ఈ గైనకోమాస్టియా ఎఫెక్ట్ మనం తగ్గించగలుగుతాం. కొంతమందికి ఇంత జాగ్రత్తలు తీసుకుని ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళలో కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత పెయిన్ ఎక్కువ ఉండడం వలన వాడికి సర్జికల్ ఇండికేషన్ కూడా ఉంటుంది. ఆ ఎన్లార్జ్ గ్లాండులర్ టిష్యూ అయితే ఉందో అది ఎక్సర్సైజ్ చేసి కాస్మెటిక్గా మనము దాన్ని సర్జికల్గా కరెక్షన్ చేయాల్సి వస్తూ ఉంటుందండి.